మీరు? రాజు కావాలి. ఏ రాజు? మీ దగ్గర పనిచేసే రాజు. అతను మీకేమవుతాడు? ఆమెకు కొడుకు అవుతాడు. నీకు? ఏమైతే మీకెందుకు? ఉన్నాడా లేడా? అంత కోపం ఎందుకమ్మా? ఉన్నాడు. పంతులు. అయ్యా. రాజు అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళ లోపలికి తీసుకెళ్లి రాజును చూపించి బందోబస్తు చేయి. అలాగేనండి. రండమ్మా, రండి రండి. అమ్మాయి ఇందు, రాజు అక్కడ ఎవరినో చంపేస్తున్నాడు, మనం తొందరగా వెళ్ళాలి. లోపల తర్వాత కలుద్దాం. రండి రండి. ఏమిటి రామారావు గారు అంత హడావుడి? పంతులు. అయ్యా. వలలో పడినట్టే పడి జారిపోయారయ్యా. సరే, నువ్వు పోలీసులకి ఆ ఫోన్ బందోబస్తు చూడు, మిగతా బందోబస్తు నేను చూసుకుంటాను. పంతులు. అయ్యా. వాడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మన పని పట్టడానికేనయ్యా. అయితే వాడు ఆ బాబుగాడి పని చూసిన తర్వాత మీ పని చూస్తేనో? చూస్తే నో ఏమిటయ్యా? నో, అలా జరగడానికి వీల్లేదు. పోనీ ఓ పని చేద్దామా? ఏమిటి? వీడెళ్ళి ఆ బాబుగాడు పని చూస్తాడు. వీడు ఎలాగూ జైలు నుంచి తప్పించుకొచ్చాడు కనుక ఆ సంగతి పోలీసులకు ఫోన్ కొడితే వీళ్ళు లోపలికి దోసేస్తారు. ఆ తర్వాత మన బందోబస్తులో మనం ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా.